జీవం కలిగిన దేవుడి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? కష్టము, బాధ, సమస్తము అందరికీ వస్తాయి. లోకంలో మనం జీవిస్తున్నాము అంటే అన్నిటిని ఎదుర్కోవాలి. అన్ని రోజులు సంతోషంగా ఉండదు, అన్ని రోజులు దుఃఖంగా కూడా ఉండదు. ఇది గ్రహించాలి. దీని నుంచి ఎలా బయటపడాలండి? అందుకే దేవుడు మనకి ఈ బైబిల్ ఇచ్చారు. ఆయన బైబిల్ ఇచ్చారు కనుక వాక్యాన్ని బట్టి జీవిస్తే ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులను మనం ఎదిరించగలం. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 14 verse 13. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును చూడరు. నేడు మీరు చూస్తున్న సమస్యలను ఇక మీదట మరి అన్నడు మీరు చూడరు. అవును, మీరు వింటున్నది నిజమే. నేడు మీరు చూస్తున్న ఇబ్బందులను, నేడు మీరు చూస్తున్న అనారోగ్య పరిస్థితులను, నేడు మీరు చూస్తున్న బలహీనతలను, నేడు మీరు చూస్తున్న శత్రువులను, నేడు మీరు చూస్తున్న ప్రతి విధమైన అప్పు బాధను యు ఆర్ నాట్ గోయింగ్ టు బి సీ ఎనీ మోర్ ఇన్ ఫ్యూచర్లో మీరు వాటిని చూడరు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఎస్, అందరు ఆమెన్ చెప్పారు కదా. మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. వాక్య భాగాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈ యొక్క లేఖన భాగంలో మోషే ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఐగుప్తీయులు వీళ్ళని తరుముతూ ఉన్నారు. ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం, ఎటు దారి లేదు. పక్కన చూస్తే మొత్తం అరణ్యంతో నిండిపోయింది. దేర్ ఈజ్ నో వే, ఒక మార్గం అంటూ లేదు బయటపడడానికి. ఆ సమయంలో మోషే అంటున్నాడు, బాబు ఇశ్రాయేలులారా, మీరు కంగారు పడకండి, భయపడకండి. ఈరోజు మీరు చూస్తున్న ఆ ఐగుప్తీయులను మరలా చూడరు. అప్పటికే ఇశ్రాయేలీలు ఎంతో కష్టంగా బయటకు వచ్చారు. ఫరో హృదయం కఠినమైనప్పటికీ దేవుడు ఆయన యొక్క అద్భుత కార్యములను చూయించి ఐగుప్తి చెర నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చేలాగున దేవుడు ఆశీర్వదించాడు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొని మరలా బయటకు వచ్చేసరికి పరిస్థితి ఇలా ఉంది. మూసివేయబడింది. హోప్ లేదు, నిరీక్షణ లేదు. ఇక మా పైన అయిపోయింది, ఇక మేము జీవించం అని బాధపడుతున్నారు. దేన్ని బట్టి అయితే వారు కలవరపడుతున్నారో, ఏ సమస్యను బట్టి అయితే వారి హృదయంలో భయం ఉన్నదో, ఆ సమస్య ఇక ఉండదు అని మోషే ప్రకటిస్తున్నాడు. ఈరోజు నేను కూడా దేవుని యొక్క సేవకునిగా ప్రకటిస్తున్నాను. దేన్ని బట్టి అయితే నీ హృదయంలో కలవరం ఉంది, అప్పులు అయిపోయాయా, కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా, అనారోగ్యం నిన్ను బాధిస్తుందా, ప్రతిరోజు ఆ టాబ్లెట్లు మింగలేక, ప్రతిరోజు ఆ ట్రీట్మెంట్స్ చేయించుకోలేక, ప్రతిరోజు హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకోలేక బాధపడుతున్నావా, లేదా ప్రతిరోజు కుటుంబంలో గొడవలండి. కొంతమంది చెప్తా ఉంటారు, గొడవలు, ఇబ్బందులు ప్రతిరోజు, అసలు ఏ రోజు కూడా ప్రశాంతంగా జీవించలేదు. త్రాగుడు వ్యసనాలు కలిగినటువంటి బిడ్డలను బట్టి, భర్తను బట్టి కృంగిపోతున్నావా? యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ, ఇక మరలా దాన్ని చూడవు. నమ్ము, దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్మిన వారి జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా అద్భుతం చేస్తూనే ఉంటాడు. ఆ రోజున ఐగుప్తీయుల దగ్గర బహుశా ధనం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనుషులను ఎదుర్కోగలరు. నిజమే, ఇశ్రాయేలీలు బలహీనులే, ఇశ్రాయేలీలకి చేతిలో ఏ శక్తి లేదు. కానీ వారి దేవుడు గొప్పోడు, అద్భుతకరుడు. ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని ముంచి వేశాడు. హల్లెలూయా. నీ సమస్యను కూడా ముంచి వేస్తాడు. నిన్ను తృణీకరించిన వారిని, నిన్ను ఎదురిస్తున్న వారిని దేవుడు ముంచేస్తాడు. వారు నాశనం అయిపోతారు. హల్లెలూయా. ఎస్, ఆయన బిడ్డలైన వారి జోలికి వస్తే దేవుడు చూస్తూ ఊడుకోడు. ఆయన ఖచ్చితంగా వాళ్ళకు చేయాల్సింది చేసి తీరుతాడు. ధైర్యంగా ఉండు, బలంతో, ధైర్యంతో దేవుని సేవించు, గొప్ప కార్యాలను చూస్తావు. ప్రార్థించుకుందాము. అద్భుతకరుడు నాయన, ఈరోజు మా జీవితంలో ఎదురుగా ఉన్న ఏ సమస్య అయితే
దాన్ని మరలా మేము చూడము అని చాలా క్లియర్గా వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు మీరు జీవించడానికి సహాయం దయచేయండి. ఏ సమస్య అయినా, ఏ బలహీనత అయినా, ఏ ఇబ్బంది అయినా దాన్ని చూసి భయపడకుండా మీరు దాన్ని మా నుంచి తొలగిస్తారనే విశ్వాసం దయచేయమని, మంచి ఆరోగ్యము, బలము, శక్తి, ఆర్థిక పరిస్థితి, కుటుంబంలో మనశ్శాంతి, శాంతి సమాధానాలు స్థాపించమని, ఈ రోజున మా యొక్క ప్రతి కార్యమును దీవించమని, ప్రయాణములను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.